వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను మళ్ళీ బేగం బజార్కి వచ్చా. సో గోల్డ్ రేట్ నిన్నటికి ఇవాళకి దాదాపు 385 రూపాయలు పెరిగింది. అంటే 1,32,000 చిల్లర పలుకుతుంది ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్. సో గోల్డ్ రేట్ ఇంటే అమ్మో కొంచెం తగ్గితే కొంటాం కదా అని ఆలోచిస్తున్నారు కదా, కానీ అట్లాంటి ఆలోచన ఏమీ లేకుండా ఎప్పుడు షాప్ తీస్తే అప్పుడు కొనాల్సిందే, ఇంకా రేటు పెరుగుతుందేమో అని భయంతో వచ్చే వాళ్ళ సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. ప్రజెంట్ ఒక్కసారి బేగం బజార్ దగ్గర క్యూ లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. గోల్డ్ కొనడానికి వచ్చారా? గోల్డ్ కొనడానికి వచ్చాను. మాది కలవకుర్తి, ఒంగూరు మండల్ కలవకుర్తి. ఒంగోలు నుంచి హైదరాబాద్, వంగూరు కలవకుర్తి. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాను మార్నింగ్. ఎన్ని గంటలకు వచ్చారు పొద్దున? నేను మార్నింగ్ 9:30 అట్లా అయింది. ఎందుకు ఇక్కడ స్పెషల్ ఏమైనా గోల్డ్? స్పెషల్ అనే చెప్తేనే కొద్దిగా హోల్సేల్ రేట్ అన్నట్టుగా కొద్దిగా ఊర్లలో ఎక్కువ పడుతుంది అన్నట్టుగా ఇక్కడ వచ్చాను. తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రమ్మని చెప్తే వచ్చాను. దాదాపు ఒక 2 hours అవుతుంది నేను వచ్చి. సో క్యాష్ పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమి నడవవన్నా? నడవన్నందుకే మేము క్యాష్ తీసుకొని వచ్చాం. ఇంకా బాగా పెరిగిపోయేటట్టుంది. 2 lakhs అట్లా దాటుతుందేమో, మళ్ళీ కొనలేము మనం మధ్యతరగతి వాళ్ళం. అందుకనే కొందామనే వచ్చింది. ఫ్యూచర్ లో మళ్ళీ మనకు పనికొస్తుంది. అంతే. షవరీష్ ఎంజిఎల్ ఇక్కడ సిటీలో ఎల్బీ నగర్ అవతల. సో ఎల్బీ నగర్ నుంచి బేగం బజార్ వచ్చారు. పొద్దున ఎప్పుడు వచ్చారు? నిన్న వస్తే లైన్ చూసి వెళ్ళిపోయాను. నిన్న 3 hours నిలబడి వెళ్ళిపోయాను. 3 గంటలు. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చారు? ఇంకా 1 hour అవుతుంది. సో ఇంకెంత టైం పట్టేటట్టు? 3 అవుతుంది అంటున్నారుగా. సో మరి గోల్డ్ రేట్ ఎట్లా ఉన్నాయి ఇవాళ? నిన్న 132 చిల్లర ఎంత చెప్పారు, మరి ఇవాళ ఎంత ఉందో తెలియదు. మామూలు మార్కెట్ని బట్టి చెప్తారంట, షేర్ మార్కెట్ని బట్టి. మరి ఎంత వస్తుందో తెలియదు. నేను కొన్నప్పుడు 97లో కొన్న, ఇక్కడే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరిగింది. 1 lakh దాకా ఆగుతుంది అనుకున్నాం కానీ ఆగట్లేదుగా. సో 1 lakh రీచ్ అయితే కొంచెం తగ్గుతుందని వెయిట్ చేసిరా గోల్డ్ రేట్ కొనడానికి? తగ్గుతుందని వెయిట్ చేసాం కానీ తగ్గట్లేదుగా, మళ్ళీ రేజ్ అవుతుంది అట్లా. అంటే ఏదైనా పండగ ఉందనే లేదంటే పాప పిల్లలు ఉన్నారనే కదా, ఆడపిల్లలు ఉన్నారని కొంటాం, లేకపోతే ఏం చేసుకుంటాం. కనీసం ఒక 5-6 తులాలన్నా ఉండాలి కదా దానికోసం. లేకపోతే ఇంత 2 లక్షలు పెట్టి బంగారం కొనుక్కొని ఏం చేసుకుని వెళ్ళలేం కదా. ఏదంటే పిల్లలకి ఎసెన్షియల్ కాబట్టి ఎసెన్షియల్ అంత వరకు తప్పదు, ఆప్షన్ లేదు. 2 లక్షలు అయినా తప్పదు కొనాల్సిందే. పెళ్లిల టైంకి ఇంకా 2 లక్షలు అయితే అసలు ఎట్లుంటది పరిస్థితి? ఇంకా చేసేదేందో ఉన్న వాటిలో నడిపించుకోవాల్సిందే. ఉన్న దాంట్లో నడిపించుకోవాలి, దొరకనప్పుడు ఏం చేయలేం కదా. సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే చూద్దామని. అన్న ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ మీరు 3 hours అవుతుంది. 3 hours అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సుచిత్ర నుండి వచ్చాను. లాస్ట్ టైం మీరు కొన్నది గోల్డ్ రేట్ గుర్తుందా? ఉందండి. లేదు. ఉందండి. ఎంత కొన్నారు అప్పుడు? నేను కొన్నది 90 అండి, 92. సో ఇప్పుడు 130 అంటారండి. చాలా పెరిగిపోయింది. చాలా ఎక్స్పెక్ట్ చేశారా అసలు 1,00,000 దాటుతుంది గోల్డ్ అని? అసలు ఎప్పుడు అనుకోలేదు. సో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నా లేదంటే పండగ ధనుత్రయోదశి ఉంది. సో ఎవ్రీ ఇయర్ సెంటిమెంటల్ సేల్ అది? సెంటిమెంటల్. చాలా మంది అంటారు ధనత్రయోదశి అప్పుడు గోల్డ్ కొంటే చాలా మంచి జరుగుతుంది, ప్రతిసారి కొంటాము అనేది. నిజమేనా అది? మాకు అనిపించింది అండి, బాగుంది. సిల్వర్ పరిస్థితి ఏంటి? చెప్పలేదు. సిల్వర్ కొనట్లేదేమి? సిల్వర్ అసలు మార్కెట్ లో అవైలబుల్ ఉందా సిల్వర్? ఉందండి, ఉండడం ఉంది. అది కూడా చాలా పెరిగిపోయింది. అది కూడా 160, 170 అయిపోయిందట. అది ఇక్కడ నో స్టాక్ బోర్డే చూస్తున్నాం ఏకంగా. అవును, సిల్వర్ అయితే దొరకట్లా. तो किधर से आए भैया को? ये करीब से था। तो कितने देर है आपको क्यू लाइन? 1 घंटा। 1 घंटा। तो फिर आज ही आ रहे हैं आप? आज ही। तो कैसे लग रहा है कि गोल्ड रेट्स देखते हैं? अब चाहे चेर मालती चौक पर आई और हम। तो कितना खरीदारी करने वाले हैं आज आप? अभी तो डिसाइड नहीं चला मैं, बजट के हिसाब से। तो कैसे है इधर भीड़? पब्लिक तो बहुत है। कब आए थे सुबह आप? 1 घंटा पहले आया मैं। तो कितने घंटे लगने वाले हैं आपको फिर से इधर? 2 घंटे तो 2 घंटे कम से कम? जी कम से कम। तो गोल्ड रेट एवरी डे बढ़ते ही जा रहे हैं। हाँ या तो सिल्वर भी दोनों भी। तो सिल्वर का तो मार्केट में नो स्टॉक बोर्ड ही लगा है। हाँ जी हाँ। देखिए हाँ जी।
कभी भी सोचे उतना बढ़ता बोल के? नहीं सोचे अभी तक तो कभी भी नहीं सोचा? नहीं। मैं 45,000 सुना था, मेरे बचपन में 45 था। अब 1 लाख से ऊपर हो जाओ, 150 से ऊपर हो जाओ, 1,50,000 से ऊपर हो जाओ। क्या सोच रहे फिर फ्यूचर का गोल्ड? अब नहीं बोल सकते, अब थोड़ा डॉलर का भी हिसाब है ना, डॉलर का भी लेट आई होने की तरफ से हो रहा। मिडिल क्लास के बजट में आएगा गोल्ड फ्यूचर में? वो तो नहीं बोल सकते, नहीं बोल सकते, उतना बढ़ रहा. बड़ी हुई थी तब नहीं होती। సో ఇక్కడ చాలా ప్యూర్ గా ఉంటారంటారు గోల్డ్ నిజమేనా? నాకు తెలియదండి. తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నారా? సో ఇంత రష్ చూసారా ఎప్పుడైనా ఎక్కడైనా గోల్డ్ షాప్ దగ్గర మీరు? చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి నాగరం దివాళీ వస్తుంది, ధనత్రయోదశి. అలా సెంటిమెంట్ ఏం లేదు కానీ మామూలుగా గోల్డ్ తీసుకోవాలని తీసుకుంటున్నాను. సో పెళ్ళిళ్ళు అంటే ఖచ్చితంగా కొనాల్సిందే. సో అట్లాంటి అకేషన్ ఏమైనా ఉందా ఇంట్లో? ఏం లేదు, మా పాప కోసం కొనాలి. మా పాప కోసం కొనాలని. పాప కోసం ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. సో పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇప్పుడుండే దాదాపు 1,30,000 రేటు, అప్పటి వరకు ఎట్లయితుంది అనిపిస్తుంది చూస్తుంటే? మనం అనుకొని గోల్డ్ రేట్ పెంచుతున్నట్టే కానీ అక్కడ పెరుగుతుందో పెరగట్లేదో తెలియదు అసలు. మనం అనుకోవడమే 2 లక్షలు అవుతుందంట, 3 లక్షలు అవుతుందంట అంటుంటేనే జనాలు ఇలా ఉంటున్నారు కానీ అసలు అక్కడ రేటు పెరుగుతుందో తెలియదు. తెలియదు. సో ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఉన్నాయంటే కొనాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. మేడం మీరు లాస్ట్ కొన్నప్పుడు ఎంత ఉండే అసలు గోల్డ్? మేము అసలు 87 ఉన్నప్పుడు కొన్న 2 తులాలు అంతే. నేను ఎప్పుడు గోల్డ్ కొనలేదు. అనుకున్నారా ఎప్పుడన్నా ఇట్లా 1,00,000 దాటుతుంది బంగారం అని? అసలు అనుకోలేదు. మరి వెండి 2 లక్షల పైనే ఉంది కిలో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రేట్ అది. సో వెండి పర్చేసెస్ ఏమైనా చేసే ఆలోచన ఉందా? లేదు, బంగారం ఉంటే చాలు. బంగారం కూడా వద్దండి బాబు, ఏదో ఉండాలంటే 1-2 తులాలు ఉండాలంతే. బంగారం కూడా అవసరం లేదు. ఈ రేట్లో చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అవసరం అన్నీ నా 1 గ్రామ్ గోల్డ్ అవే ఎక్కువ వేస్తున్నారు. మనం గోల్డ్ వేసినా గోల్డ్ అని ఎవరు అనరు. ఏంటంటే మనం గొప్పగా చెప్పుకోవడం కోసం గోల్డ్ అని, కానీ అవసరం లేని గోల్డ్ నిజం చెప్పాలంటే. అనవసరమైన పెట్టుబడి, అదేదో పిల్లల స్టడీ మీద పెట్టినా కానీ అది రేపు ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఇలాగే పెరుగుతుంది. చాలా బాగా చెప్పారు. అదే గోల్డ్ అనుకోవచ్చు కదా. మన పిల్లల మీద పెట్టుబడి పెట్టడానికి బిజినెస్ కానీ దేనికని భయపడతాం. గోల్డ్ మీద పెడితే ఏమొస్తుంది? అదే తీసుకెళ్ళి లాకర్లో పెడతాం రేపు. అది ఉందని చెప్పుకోవడం కోసం తప్పితే నాకైతే యూజ్ అనిపించలేదు. మేమైతే ఇంతవరకు ఒక 2-3 తులాలకు మించి గోల్డ్ కొనలేదు, కొనం కూడా ఇంకా. సూపర్ అసలు. నేనైతే చదువుల పైన పెడితే బెటర్, మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారు. మన పిల్లల్ని మనం పెట్టుబడిగా నమ్మనప్పుడు గోల్డ్ మాత్రం పెట్టుబడి అని ఎందుకు అనుకోవాలి? మనం అనుకుంటేనే ఏదైనా పెట్టుబడి. సో ఇక్కడ ఇంత రష్ చూస్తే ఏమనిపించింది మీకు? ఇది 2 టైమ్స్ నేను వచ్చి వెళ్ళిపోవడం. అవునా? అంత క్రౌడ్ ఉందా? ఇవాళ 3rd టైం అన్నమాట. ఇవాళ సెకండ్ టైం. ఎన్ని గంటలు పట్టేటట్టుంది? నిమిషాల్లో అయితే అడగలేని పరిస్థితి చూస్తుంటే క్రౌడ్ కదా. చెప్పలేము. సో దాదాపు ఒక 100 మంది ఉంటుంటారా? ఉంటుండొచ్చు.